తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఒంగోలులోని శ్రీగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైసీపీ నాయకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంటపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల టెంకాయలు కొట్టి కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలి అని నేతలు ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్, చుండూరి రవి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో వాడిన నెయ్యి శాంపిల్స్ను ఎప్పుడు తనిఖీ చేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైవి సుబ్బారెడ్డి వంటి భక్తిపరుల కుటుంబాలపై నిందలు వేయటం సిగ్గుచేటని, వైసీపీని కొన్ని వర్గాలకు దూరం చేసేందుకే చంద్రబాబు ఈ కుట్రలకు తెరలేపారని విమర్శించారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేక ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దేవుడి పేరుతో రాజకీయం చేస్తూ పాపాలకు వడిగొడుతుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పాపాలను ప్రక్షాళన చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాల్లో ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, వై ప్రసాద్, భూమిరెడ్డి రమణమ్మ, కార్పొరేటర్ వెన్నపూస కుమారి వెంకటేశ్వరరెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, నాయకులు పి శ్రీనివాసరావు, సతీష్, నరసింహగౌడ్, దుర్గా, రవి, ప్రసన్న, అశోక్ యాదవ్, రాజు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మహాపచారం, మహాపాపం, మహాఘోరం, రాజకీయాలకి ఎంతకైనా దిగజారేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అత్యంత హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. మహాపవిత్రంగా మనం కొలిసేటటువంటి దేవదేవుని యొక్క సన్నిధిలో ప్రసాదాలు కల్తీ అయ్యాయని ఇక్కడ ప్రకాశం జిల్లా వేదికగా వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వారి మాటల్లో స్పష్టంగా జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్, పంది కొవ్వు అన్నారు. నిజంగా సిగ్గుపడకుండా ఇవాళ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, సిబిఐ రిపోర్ట్లో వాళ్ళు చెప్పినటువంటి ఒక్క మాట కూడా నిజం కాదు అని తేలిన తర్వాత ఇవాళ అది నెయ్యే కాదు అంటూ ఫ్లెక్సీలు. సిగ్గు శరం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా అని అడుగుతున్నా. ప్రజల్ని రెచ్చగొట్టడం, కులాల పేరుతోటి, మతాల పేరుతోటి చిచ్చు పెట్టడం, వేషాలు వేసి సినిమాల్లో వేసినట్టుగా ఆ వేషాలని ప్రజల వైపున చూపించి వారికి ఉన్నటువంటి పచ్చపత్రికల్లో పిచ్చి రాతలు రాయించుకోవటం. ఇదా పరిపాలన అంటే? ఇవాళ సాక్షిలో ఆధారాలతో సహా వెల్లడించడం జరిగింది. పేపర్లో వేశారు. రిపోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రచురణ జరిగింది. అచ్చు వేసి మరి ఏమీ జరగలేదు, కల్తీ జరగలేదు అని సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ని, ఎన్డీబీఏబిఎల్ రిపోర్ట్ని, ఎన్ఏబిఎల్ రిపోర్ట్ని అన్నిటినీ కూడా పొందుపరచడం జరిగింది. ఏ ఆధారంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రచారం చేయిస్తున్నారో ప్రజలు అడగాలి. ప్రతి ఒక్కరూ, హిందూ ధర్మంపై అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ధర్మాన్ని, సంస్కృతిని కాపాడాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు మాట్లాడేటటువంటి క్లిప్పుల్ని వారి యొక్క స్టేటస్ల్లో పెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో చెత్త పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోటీ పడలేక, గత ప్రభుత్వాన్ని పోల్చుకోలేక ఈరోజు చతికిలబడ్డటువంటి చెత్త ప్రభుత్వం ఈ అరాచకానికి పాల్పడ్డది. ఆ రోజు వరదలు వస్తే దాన్ని డైవర్ట్ చేయాలి, విపత్తులు వచ్చినప్పుడు ఆ ఫెయిల్యూర్ని డైవర్ట్ చేయాలి, ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి. దానిలో భాగంగా తెచ్చినటువంటి ఆరోపణే ఈ ఆరోపణ. నిజంగా నేను అడుగుతున్నా, అసలు మీరు తీసుకున్నటువంటి శాంపిల్ మీరు మీ ప్రభుత్వంలో కదా తీసుకుంది? మీ ప్రభుత్వంలో వచ్చినటువంటి ట్యాంకర్లో శాంపిల్ తీసుకొని కల్తీ జరిగింది అంటే మీరే కలిపారా? మీరే కలిపి ఆ శాంపిల్ని పైకి పంపించారా? ఇవాళ శాంపిల్లో కొవ్వు లేదు అన్న జంతువుల పదార్థాలు, ఫిష్ పదార్థాలు, పంది కొవ్వుకు సంబంధించిన పదార్థాలు లేవన్న ఫ్లెక్సీ లేపిస్తున్నారంటే మీరు కావాలని మీ డైరెక్షన్లో నడిపిస్తున్నారా? సిట్ ఇచ్చినటువంటి
రిపోర్టుకి విలువ లేదా? ఏ ఆధారంతో మీరు మాట్లాడుతున్నారు? మీరు పంపించినటువంటి నెయ్యి కల్తీ జరిగిందని మీరు అంటున్నారంటే మీరే కలిపినట్టు కదా. బోలే బాబా హార్ష్ ఫ్రెష్ అనేటటువంటి డైరీ సప్లై చేసిందని వాళ్ళే మాట్లాడారు. నిజంగా ఆ డైరీని తీసుకొచ్చింది ఎవరు? 2014-19 మధ్యలో 2018లో అప్రూవల్ ఇచ్చింది చంద్రబాబు గారు ఆ బోలే బాబాకి. మరి వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చిన డైరీ తప్పు చేసింది. మీ ప్రభుత్వంలో ట్యాంకర్ వచ్చింది, మీ ప్రభుత్వంలో శాంపిల్ తీసుకున్నారు. మరి తప్పు ఎవరు చేసినట్టు? మా ప్రభుత్వంలో తయారైనటువంటి లడ్డును పరీక్షించారా? మా ప్రభుత్వంలో వచ్చినటువంటి ట్యాంకర్ నుంచి నమూనా తీసుకున్నారా? మా ప్రభుత్వంలో పెట్టిన అన్న ప్రసాదాలలో మీరు శాంపిల్ తీసుకున్నారా? ఏ ఆధారం లేకుండా ఒక కంపెనీ పేరుతోటి తప్పుడు ప్రచారం, దిగజారుడు ప్రచారం, హేయమైనటువంటి ప్రచారం, నిస్సిగ్గుగా సాంప్రదాయాల్ని మంటగలిపేటటువంటి ప్రచారం. ఇవాళ గుడుల మీద దాడులు జరుగుతున్నాయి, వాటిని పట్టించుకోరు. నేను అడుగుతున్నా, మీ ప్రభుత్వంలో మీ హయాంలో వచ్చినటువంటి కంపెనీలో కల్తీ జరిగితే ఆ కొనుగోలు కమిటీ ఎవరిదయ్యా అంటే, కొనుగోలు కమిటీ ఆ రోజు ఉన్నటువంటి కమిటీలో ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇవాళ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారు ఉన్నారు, ఇవాళ మంత్రి, అప్పుడున్నటువంటి ఈవో ఇప్పుడున్నటువంటి ఈవో ఒకరే. మరి తప్పు చేస్తే కొనుగోలు కమిటీ తప్పు చేసి ఉండాలి కదా. ఆ రోజు కమిటీ సభ్యులు ఈవో మీద చర్యలు తీసుకొని ఉండాలి కదా. ఈరోజు మీరు మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళని పక్కన కూర్చోబెడతారు. అదే కమిటీ కొనుగోలు చేసినా కూడా వారి మీద ఏ రకమైనటువంటి చర్యలు ఉండవు. కేవలం వైఎస్ఆర్సీపీ మీద వేయడం. అప్పన్న అనేటటువంటి వ్యక్తి పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అని ప్రచారం చేస్తారు. ప్రశాంత్ రెడ్డి గారి పిఏ అతను. ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ కొనుగోలు కమిటీలో సభ్యులు అంటే తప్పు చేసి ఉంటే ఆ పిఏకి డబ్బులు అందుంటే, ముడుపులు అందుంటే ప్రశాంత్ రెడ్డి గారు తీసుకున్నట్టు, ప్రశాంత్ రెడ్డి గారు చేయించినట్టు, కోల్సు పార్థసారథి గారు చేయించినట్టు, కొనుగోలు కమిటీ చేయించినట్టు, ఇలా నిస్సిగ్గుగా ఆధారాలు లేకుండా మాట్లాడడం. 20 పైచీలకు ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా మేము ఉన్నప్పటి నుంచి, ప్రభుత్వం వాళ్ళది వచ్చినప్పటి నుంచి ప్రతి దానికి ఆధారంతో మాట్లాడారు. ఒక్క దానికి కూడా సమాధానం ఇచ్చినటువంటి దమ్మి ప్రభుత్వానికి ఉందా? ఒక్కరన్నా బయటకు వచ్చి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు, ఇదిగో మీరు అడిగినటువంటి ప్రశ్నలకు ఆధారమని ఒక్కడు చూపించాడా? కోట్ల రూపాయల కుంభకొట్టే భక్తి ఉన్నటువంటి వాళ్ళు దేవుని ప్రసాదం గురించి మాట్లాడరు. అమితమైనటువంటి భక్తిని ప్రదర్శించే వైవి గారి కుటుంబంపై, వారింట్లో హోమం నిత్యం జరుగుతూ ఉంటుంది, గోవుల్ని పూజిస్తుంటారు, వారి కుటుంబం చాలా డివోటీస్ ఆ దేవదేవుడికి. అలాంటి కుటుంబం మీద నిందలు వేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ పనికిరాని చెత్త ప్రభుత్వం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హిందువులకు దూరం చేసేటటువంటి కుట్ర బన్నుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని, వారి శక్తిని వీరు తట్టుకోలేక నలుగురు కలిసి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఏం ఉపయోగం? ఏ నాలుగు గీసుకోవడానికి? ఎందుకోసం ఈ ప్రభుత్వం? ఒక పేదలకి ఆదుకోలేదు, ఒక రైతులను ఆదుకోలేదు, ఒక నిరుద్యోగిని ఆదుకోలేదు, ఒక మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోదు, ఒక కంపెనీ లేదు, ఒక ఉత్పత్తిని లేదు. ఈ రాష్ట్రంలో దావోస్ మ్యాన్గా చెప్పుకునే ఇతను ఏమన్నా ఒక్క ఇంటర్నేషనల్ కంపెనీ తెచ్చాడా? ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలకి దూరం చేయాలని తప్పుడు ప్రచారం చేశారో, సర్వే మీద, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, పాస్ పుస్తకాల మీద, పథకాల మీద ఏ విధంగా అయితే తప్పుడు ప్రచారం చేసి గెలిచారో అదే తప్పుడు ప్రచారం దేవుడి మీద కూడా చేస్తూ కొన్ని వర్గాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడానికి పూనుకున్నటువంటి మహాపాప కార్యక్రమమే ఈ కార్యక్రమం. అందుకే ఇవాళ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా దేవుణ్ణి కోరుకుంటుంది, ఇలాంటి బరి తెగించినటువంటి వారి యొక్క మనసులు మార్చమని.
ఇలా మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి వారి యొక్క మనసులను మార్చమని, శిక్షించమని, ఈ పాపం నుంచి వారే సిబిఐ రూపంలో రిపోర్ట్ ఇప్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని. ఇవాళ ఆ కంపెనీలు సప్లై చేస్తున్నాయి మళ్ళీ. ఆ రోజైతే 236 రూపాయల నుంచి 300 మధ్యలోనే ఆయన సప్లై చేయించింది చంద్రబాబు గారు 2014 నుంచి 19 మధ్యలో. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచిచ్చాం. ఇవాళ 1000 రూపాయలకు తక్కువ నెయ్యి దొరకదంటాడు ఆయనే. మరి ఇవాళ నువ్వు 1000 రూపాయలు ఇస్తున్నావా? ఈరోజు నువ్వు పేమెంట్ చేస్తుంది ఎంత? ఆ రోజు కంపెనీయే ఈరోజు సప్లై చేస్తుంది. ఆ రోజు టెండర్లు, మీరు ఇచ్చినటువంటి టెండర్లే ఈ రోజుకి నడుస్తుంది. మరి ఇంత అపచారం చేస్తున్నటువంటి చంద్రబాబు గారి యొక్క ఈ కుట్రని భగ్నం చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.